నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం పరిపాలనా భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 23వ ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు 5 గంటల పాటు కొనసాగింది. అనంతరం మొత్తం 50 ప్రతిపాదనలు ప్రవేశపెట్టగా 49 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి 1 వాయిదా వేశామన్నారు. టీటీడీ తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరుతూ దేవాదాయ శాఖకు ప్రతిపాదనలు పంపాలని తీర్మానించామన్నారు. అలాగే శ్రీశైలంలో భక్తులు స్థానికుల కోసం సుమారు 19 కోట్లతో 30 పడకల హాస్పిటల్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. కర్నూలు నగరంలోని దేవస్థానం సమాచార కేంద్రం వద్ద కళ్యాణ మండపం వాణిజ్య సముదాయానికి 8 కోట్ల 60 లక్షలకు ఆమోదించారు. వీటితో పాటు సునిపెంటలో నిర్మిస్తున్న సిబ్బంది వస్త్రీ గృహాలకు నీటి సరఫరాకి ఏర్పాటుకు అంచనా వ్యయం 15 కోట్ల రూపాయలు ఆమోదించారు. క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా సూపరింటెండెంట్ ఇంజనీర్ పోస్ట్ ఏర్పాటుకు దేవాదాయ శాఖకు ప్రతిపాదనలకు తీర్మానించామన్నారు. అలాగే దేవస్థానంలో క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని తీర్మానించామని ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ప్రెస్ నోటు ద్వారా మీడియాకు తెలియజేశారు.